అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నక్కపల్లి మండలం ఎదుర్లపాలెం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్నం నుంచి తుని వైపు వెళుతున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి అవతల రోడ్డులో ఎదురుగా వస్తున్న లారీ కిందకు దూసుకెళ్లడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్తో సహా 4 ఉండగా 3 చనిపోయారు. డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ధాటికి మారుతి సుజుకి స్విఫ్ట్ కారు నుజ్జునుజ్జయింది. ఆ కారును చూస్తే ఎలాంటి వారికైనా వెన్నులో వణుకు పుడుతుంది. ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో కారును చూసి చెప్పేయచ్చు. అయితే ఈ మధ్య జాతీయ రహదారిపై ఇలాంటి ఘోర ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. 4 రోజుల క్రితం సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలం ముకుందాపురం శివారులోని పెట్రోల్ బంకు వద్ద ఆగి ఉన్న కంటైనర్ లారీని కారు ఢీకొట్టింది. వెనక నుంచి వేగంగా ఢీకొనడంతో లారీ కిందికి పూర్తిగా కారు దూరిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఒళ్లు గగులు పొడిచేలా ఉన్నాయి. ఇక 2 రోజుల క్రితం కోదాడ శివారు దుర్గాపురం వద్ద హైదరాబాద్ విజయవాడ 65వ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు. ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తేలింది. ఏదేమైనా ఈ మధ్యకాలంలో జాతీయ రహదారులపై కారు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. రోడ్డు పక్కన లారీలను ఆపి ఉంచడం ప్రమాదాలకు ఒక కారణమైతే అతి వేగం మరో కారణం.